పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ప్రజా ఆందోళనలు ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన మలుపు తిరిగాయి. అక్కడ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నిరసనలను అణిచివేయటానికి పాకిస్తాన్ ప్రభుత్వం అమానవీయమైన వ్యూహాన్ని అమలు చేస్తోందనే షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి. నిరసనకారులను దెబ్బతీయడానికి ఆహారం, అత్యవసర మందులు, ఇంధనం వంటి కనీస నిత్యావసర వస్తువుల సరఫరాలను పాక్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని స్థానిక సంస్థలు, మానవ హక్కుల ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పీఓకే సామాన్య ప్రజలు పాక్ ప్రభుత్వ దిగ్బంధం చర్యల వల్ల మరిన్ని దారుణమైన పరిస్థితుల్లోకి, తీవ్రమైన ఆకలి సంక్షోభంలోకి నెట్టబడుతున్నారు. ఉద్యమకారుల ఆరోపణల ప్రకారం పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ నుంచి పీఓకేలోకి వచ్చే ప్రధాన రవాణా రహదారులపై భద్రతా తనిఖీల పేరుతో ఆర్మీ, పోలీసులు సరుకు వాహనాలను రోజుల తరబడి నిలిపివేస్తున్నారు. దీనివల్ల గోధుమలు, పిండి, వంట నూనె, కూరగాయలతో పాటు పెట్రోల్, డీజిల్ సరఫరా పూర్తిగా స్తంభించిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మెడికల్ షాపుల్లో ప్రాణాలు కాపాడే అత్యవసర మందుల కొరత ఏర్పడింది. ప్రభుత్వ ఆసుపత్రులు సైతం సర్జికల్ సామాగ్రి, ఔషధాల కోసం ఇబ్బందులు పడుతున్నాయని స్థానిక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇంధన కొరత కారణంగా ప్రజా రవాణా, అంతర్గత సరుకు రవాణా వ్యవస్థలు కూడా స్తంభించిపోవడంతో మార్కెట్లలో ఉన్న అరకొర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అసలు పీఓకే ప్రజలు ఇంతలా ఎందుకు తిరగబడుతున్నారంటే అక్కడ కరెంటు ఛార్జీల పెంపు, అధిక పన్నులు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తారస్థాయికి చేరాయి. ముఖ్యంగా పీఓకే ప్రాంతంలోనే భారీగా జల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నప్పటికీ స్థానిక ప్రజలకు మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం అత్యధిక ధరలకు కరెంటును విక్రయిస్తోంది. ఈ వివక్షపైనే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజలు భారీ ర్యాలీలు, బంద్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజలు మళ్లీ రోడ్లపైకి వచ్చారు. అయితే పాక్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ కేవలం భద్రతా కారణాల వల్లే తనిఖీలు పెంచామని, సరఫరాలను ఉద్దేశపూర్వకంగా నిలపలేదని కంటితుడుపు సమాధానాలు చెప్తోంది. ఇటీవలి వారాల్లో పీఓకేలో అనేక ప్రాంతాల్లో నిరసనకారులు, పాక్ భద్రతా బలగాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పలువురు ఉద్యమ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం, ఇంటర్నెట్ బంద్ చేయడం వంటి కఠిన చర్యలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచ వేదికలపై ఎప్పుడూ కశ్మీర్ రాగం ఎత్తుకునే పాకిస్తాన్ తన ఆధీనంలో ఉన్న కశ్మీరులపైనే ఇంతటి దారుణమైన అణచివేతకు పాల్పడటం ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు ఆ దేశ బండారాన్ని బట్టబయలు చేసింది. ప్రజల ఆర్థిక సమస్యలను పరిష్కరించకుండా ఇలా నిత్యావసరాలను అడ్డుకొని మానవతా సంక్షోభాన్ని సృష్టిస్తే పీఓకేలో పరిస్థితులు మరింత అంతర్గత ముప్పుగా మారే ప్రమాదం ఉందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.